వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు దహనం కేసు మనందరం చూస్తున్నాము. గత 2-3 రోజులుగా మొత్తం అందరూ కూడా దీని గురించే చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా అందరి హృదయాలను కలచివేసింది. 19 మంది ప్రాణాలు అందులో పోగొట్టుకోవటం, అలాగే ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపటం అనేది అందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అలాగే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ్ గారు. సార్, చాలా అత్యంత విషాదకరమైన ఘోరమైన ఘటన సార్. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యము, అలాగే ఆ బైకర్ యొక్క నిర్లక్ష్యం కూడా ఉంది ఇందులో. ఎందుకంటే బైకరు తాగి నడపటము, అది కనిపించలేదని చెప్పేసి ఇతను చెప్పటము, తర్వాత బైక్ అక్కడ పడిపోయిన తర్వాత కూడా రోడ్డు మీద 3 బస్సులు వెళ్ళిపోయాయంట సార్. చాలా వెహికల్స్ అదే రోడ్లో వెళ్ళాయంట. ఏ ఒక్కరూ కూడా ఆ బైక్ని పక్కకు తీసేటువంటి ప్రయత్నం చేయకపోవటము, తర్వాత బస్సు దిగి అతను ఎప్పుడైతే మంటలు అంటుకున్నాయో డ్రైవర్ పారిపోయాడు సార్. కనీసం అవి సెన్సార్ డోర్స్ అంట, సో అవి మాన్యువల్ కూడా కాదు, ఓపెన్ చేయడానికి కూడా రానటువంటి సిచ్యుయేషను. ఎవరో ఒక పౌరుడు రోడ్డు మీద పోయి అతను ఆ బండరాయితోటి పగలగొట్టి 10 మంది వరకు కాపాడగలిగాడు. అవన్నీ వింటుంటే చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది సార్. అసలు ఎలా తీసుకోవాలి? ఎందుకంటే దాన్ని బస్సును కూడా, అది స్లీపర్ బస్ కాదంట సార్, డయ్యూడామన్లో రిజిస్ట్రేషన్ చేయించారంట దానికి. అది కూడా కేవలం సీటింగ్ బస్సు, 43 సీట్లతోటి సీటింగ్ కెపాసిటీ ఉన్న బస్సుని స్లీపర్ బస్సుగా చేంజ్ చేశారు. ఇక్కడైతే కఠినంగా వ్యవహరిస్తారని రూల్స్ ఒప్పుకోవని చెప్పి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ట్యాక్స్లు అని చెప్పి అక్కడ తీసుకుపోయి చేయటం. తర్వాత ఎవరైతే ఆ బైక్ పైన వెనకాల కూర్చుని ఉన్నాడో వాడి ఫ్రెండ్, ఈ చనిపోయిన శివశంకర్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఎర్రిస్వామి అని, అతను కూడా ఫ్రెండ్ చనిపోతే అక్కడ ఆ పాటికి వదిలేసి ఫోన్ తీసుకొని అతను పారిపోయాడు. ఏంది సార్ అసలు? ఏంటి, ఎక్కడ నిర్లక్ష్యం? ఇంతమంది నిర్లక్ష్యం కలిసి 19 ఫ్యామిలీస్లో విషాదాన్ని నింపింది సార్. ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, సామాజిక బాధ్యత అన్నది సమాజంలో క్రమక్రమంగా తగ్గిపోతుంది. అంటే మనకెందుకులే అన్న ధోరణి పెరిగిపోతుంది. ఏదైనా సహాయంలో కోరుకున్న వ్యక్తిని కూడా వాళ్ళు వీడియోల్లో బంధిస్తున్నారు, కానీ సహాయం చేసే వ్యక్తులు కూడా తక్కువైపోతున్నారు. మీకు అనేక సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ యాక్సిడెంట్ యొక్క పార్శ్వభూమిలో మనం చూడాలంటే, భారతదేశంలో నిమిషానికి 3 యాక్సిడెంట్లు అవుతుంటాయి. సుమారుగా సంవత్సరానికి 1,75,000 మంది యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారన్నది స్టాటిస్టిక్స్. ఆ తర్వాత ముఖ్యంగా మనం చూసుకుంటే, ఈ ప్రస్తుతం యాక్సిడెంట్ ఈ చిన్నటేకుల అనే గ్రామం దగ్గర కర్నూలు జిల్లాలో జరిగిన ఈ బస్సు ప్రమాదంలో ముఖ్యంగా ఈ రోజు పేపర్లో వచ్చిన విషయం ఏంటంటే, ఈ శివశంకర్ అనే వ్యక్తి ఎవరైతే ఆ బైక్ నడుపుతున్నాడో అతను 2 సార్లు లిక్కర్ అక్కడ కొనుక్కున్నాడు ఒక షాప్ లో అని చెప్పేసి. అవును సార్, 6:30కు ఒకసారి, 8:30కు ఒకసారి, 2 సార్లు కొన్నారని ఎక్సైజ్ వాళ్ళ రికార్డ్స్ అవి చెక్ చేసి చెప్పారు. సో ఆ తర్వాత ఈ వ్యక్తి డివైడర్ ని ఢీ కొట్టుకొని ఆ వ్యక్తి అక్కడ చనిపోవడం, ఆ బైక్ అలాగే పడిపోయింది. మీరన్నట్టు 3 వాహనాలు అవి చూసుకొని పక్క నుంచి వెళ్ళిపోయాయి, కానీ ఈ వాహనం ఆ బైక్ ని ఢీ కొట్టడం వల్ల అది బస్సు కిందికి వచ్చి దాని ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో అది పేలిపోయి, అది వచ్చేసి బస్సు యొక్క ట్యాంక్ పేలిపోయి, ఫైనల్ గా అనేక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో లైక్ హైడ్రాలిక్ గేట్స్, డోర్స్, ఇవన్నీ కూడా జామ్ అయిపోయాయి అందులో. సో యాక్సిడెంట్స్ అన్నవి అనేక కారణాలతో జరుగుతుంటాయి. సో ఒకటిది ఆ మోటార్ బైక్ చాలకుడు ఎవరైతే శివశంకర్ ఉన్నాడో అతని యొక్క తప్పిదం. ఆ తర్వాత అతని పిలియన్ రైడర్ ఏవైతే మీరు అన్నారు, ఎర్రస్వామినో ఎవరో, ఎర్రిస్వామి, అతను తన బాధ్యతను గుర్తించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం. అతనే గనుక ఆ మోటార్ సైకిల్ ని పక్కకి తీసి పెట్టి తన బాధ్యతను నిర్వహించుంటే ఈ యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు. సో ఆ తర్వాత రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, హైవేల్లో చాలా స్పీడ్ గా వెహికల్స్ వెళ్ళడం అని ఒకటి యాక్సిడెంట్ జరగడం. యాక్సిడెంట్ తర్వాత మనం ఏ విధంగా స్పందిస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. కరెక్ట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వెహికల్లో డ్రైవర్ అక్కడే ఉండి ఆ బస్సులో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది, ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని ఉపయోగించడం, లేకుంటే ఎమర్జెన్సీ డోర్లను ఓపెన్ చేయడం, లేకుంటే అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ తో ఈ కిటికీలు ఏవైతే ఉంటాయో గ్లాసుల్ని కొట్టేసి దాని నుంచి ప్రజలను బయటికి వెళ్ళేటట్టు చేయడం, ఇవన్నీ కూడా చేయాల్సిన విషయాలు. ఆ తర్వాత బస్సు యొక్క రచన ఎలా ఉంది అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. మీరేమన్నారంటే, ఈ బస్సు అన్నది బేసిక్ గా దాద్రా నగర్ హవేలీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అందుకనే డిడి అన్న సిరీస్ లో ఉంది. ఎందుకంటే అక్కడ ట్యాక్సీలు తక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకుంటుంటారు. ఇంతకు ముందు మీరు రాష్ట్రంలో చూస్తే నాగాలాండ్ రిజిస్ట్రేషన్ చేసిన బస్సులు చాలా నడిచాయి. ఆ తర్వాత సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఈ బస్సులకు ముందు చేసిస్ తీసుకుంటారు, తీసుకుని దాన్ని బాడీ బిల్డింగ్ చేస్తారు. యాక్చువల్ గా మీరు చూసుకుంటే పూణేలో ఒక సంస్థ ఉంది, వారు ఎక్కడెక్కడ ఈ బాడీ బిల్డింగ్ చేసుకోవచ్చు అన్న వాళ్ళకి సర్టిఫికేషన్ ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి మనం బాడీ బిల్డింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ బాడీ బిల్డింగ్ దానికి కూడా మనం ఆర్టీఓ పర్మిషన్స్ అవి తీసుకోవాలి.
యాక్చువల్గా మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు చిన్న వెహికల్స్ ని ఎలక్షన్ ప్రచారానికి ఉపయోగించినప్పుడు కూడా మనం పర్మిషన్స్ తీసుకుంటాం. ఓకే సార్. ఓకే. అంటే వెహికల్ లో ఏదైనా మాడిఫికేషన్ తీసుకోవాలంటే దాన్ని విత్ పర్మిషన్ విత్ ఆథరైజ్డ్ పీపుల్ దగ్గరే చేయాలి. ఓకే. సో సాధారణంగా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎక్కువ సీటింగ్ పెంచాలని చెప్పేసి రకరకాల విన్యాసాలు చేస్తుంటారు వాటికి. అంటే కొన్ని డోర్స్ ఉన్న చోట్ల కూడా అక్కడ సీట్లు పెట్టేయడం, సో దాన్ని ఎంత స్పేస్ వదలాలో స్పేస్ వదలకుండా కంజెస్టెడ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్లు పెట్టాలో అన్ని పెట్టకుండా వాటిని తగ్గించడం, ఇవన్నీ కూడా బస్సు యొక్క రచనలో ఏదైతే డిఫెక్ట్స్ ఉన్నాయో యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇవన్నీ కూడా ఆ ప్రమాదం యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగించే సాధనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గించాలి. సో ఈ విధంగా చూడాలి. ఒకటి, యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, ఆ తర్వాత బస్సులో యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ మరణాల సంఖ్య తగ్గించే ఆస్కారం ఉందా లేదా అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. సో ఆ విధంగా ఫైనల్ గా చూసుకుంటే ఈ దాంట్లో ముఖ్యంగా మోటార్ బైక్ తర్వాత సాధారణంగా రాత్రిపూట విపరీతమైన వేగంతో ఈ వెహికల్స్ వెళ్తుంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మిమ్మల్ని 10:30కు మేము లకడి కపూర్లో ఎక్కించుకుంటాం, ఉదయం 6:30కు మిమ్మల్ని మెజెస్టిక్ బెంగళూరులో వదిలేస్తాం. ఇది మామూలుగా ఈ బస్సులు. ఆ బస్సులు ఎంత ఫాస్ట్ గా వెళుతుంటాయంటే మీరు అసలు ఊహించలేరు. తర్వాత ఏంటంటే హైవే రచన కూడా ఒకసారి చూడాలి. రోడ్ కండిషన్స్ ఎలాగున్నాయి. చాలా చోట్ల ఏమవుతుందంటే ఈ ఊర్లను మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ పెడతారు. అక్కడ ఏంటంటే సాధారణంగా ఈ మోటార్ సైకిల్స్ వస్తుంటాయి, అందులో సడన్ గా రావడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రమాదవశాత్తు ఈ ఆవులు గాని గేదెలు గాని ఇటువంటి జంతువులు కూడా సడన్ గా వస్తుంటాయి రోడ్ల మీద. సో దీని వల్ల కూడా సడన్ బ్రేక్ వేయడము, దాని వల్ల ప్రమాదాలు జరగడం కూడా సంభవిస్తుంటాయి. తర్వాత ఈ డ్రైవర్స్ ఎంత అనుభవజ్ఞులు అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే సాధారణంగా వీళ్లకు డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తారు. లైసెన్సులు తెచ్చుకోవడానికి కూడా చాలా వామ మార్గాలు ఉన్నాయి. అందులో రకరకాలుగా అనుభవం లేకున్నా కూడా మనం డ్రైవింగ్ లైసెన్స్ ను కొనుక్కోవచ్చు అన్న ధోరణి కూడా మనకు నడుస్తుంటుంది. ఇప్పుడు ఇతను చేసింది కూడా అదే సార్. యాక్చువల్లీ 5th క్లాసే పాస్ అయ్యాడంట. 8th పాస్ అవ్వకుండా హెవీ డ్రైవింగ్ మోటార్ లైసెన్స్ రాదంట. దానికోసం 10th ఫెయిల్ అయినట్టు సర్టిఫికేట్ పెట్టాడు. 10th ఫెయిల్ అయినట్టు అంటే 8th అయిపోయినట్లు కదా. అదే. సో అదే అంటున్నాను, ఇలాంటి షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని, ఎందుకంటే మనం విమానంలో కూర్చుంటే విమానం పైలట్ దగ్గర సుమారుగా 100-150 మంది జీవితాలు ఉంటాయి. అంతే కదా సార్. అదే విధంగా ఈ బస్సుల్లో డ్రైవర్ మీద ఆధారపడి ఇంతమంది 40-50 మంది ప్రయాణం చేస్తారు. కాబట్టి వాళ్ళ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలని ప్రతి సంవత్సరం వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఎలాగైతే పైలట్స్ కి సిమ్యులేషన్ ఎక్సర్సైజ్ చేయిస్తుంటారు వాళ్ళు. సిమ్యులేషన్ అంటే మేఘాల్లో వెళితే ఎలా ఉంటుంది, అలా సిమ్యులేషన్ ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే ఆ కండిషన్స్ ను క్రియేట్ చేసి అందులో వీళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది టెస్ట్ చేస్తుంటారు. కానీ మనకు ఒకసారి హెవీ వెహికల్ లైసెన్స్ వచ్చిన తర్వాత ఇలాంటివి ఏవి ఉండవు. ఎందుకంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకు ఇచ్చేస్తారు లైసెన్స్. ఆ తర్వాత ఈ వ్యక్తి యొక్క దీంట్లో మార్పులు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే మద్యం సేవించి వెహికల్స్ నడపడం, ఇది కూడా ఒకటి ప్రమాదానికి దారితీస్తుంది. సో ఈ మధ్య కొత్తగా వచ్చిన విషయంలో నేను విన్నాను, నేను ఆటోమోటివ్ రీసెర్చ్ వాళ్ళు వింటే, సపోజ్ ఎవరైనా మద్యం తాగి ఆ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే అక్కడ వచ్చే ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో దాన్ని సెన్స్ చేసి ఆ వెహికల్ ముందుకు నడవదట. అలాంటి సెన్సర్లను కూడా అరేంజ్ చేసి ఏర్పాట్లు చేస్తున్నామని చాలా మంది చెప్పడం జరుగుతుంది. అంటే అదే ప్రతి వెహికల్ లో రావాలి. మళ్ళా పోలీసులు ఆపి మిమ్మల్ని బ్రీత్ అనలైజర్స్ పెట్టి ఇది చేయడం కన్నా వెహికల్ లోనే ఒక సెన్సర్ కనుక అరేంజ్ చేయగలిగితే ఆ సెన్స్ చేసి దాన్ని ఈ విధంగా. తర్వాత ఇంకొకటి ఏంటంటే హైవేలకు పక్కన ఉన్న ఈ లిక్కర్ షాప్స్. కరెక్ట్ సార్. ఇది కూడా ఒక పెద్ద ప్రమాదకరం. దాంతో పాటు ఒకవేళ లిక్కర్ షాపులు లేకపోయినా ఈ బెల్ట్ షాపుల పేరుతో హైవేల్లో ఉన్న దాబాల్లో కూడా ఇవి కూడా దొరుకుతుంటాయి మనకి. సో ఇవన్నీ తర్వాత కూడా అలాంటి షాపే అంటున్నారు సార్. మరి అవును, ఈ శివశంకర్ అన్న వ్యక్తి కూడా ఇలాంటి షాప్ లోనే తాగిండొచ్చు. తర్వాత వచ్చేసి ఏంటంటే డ్రైవర్ కూర్చున్న తర్వాత అతని కండిషన్స్ ఎవరైనా చెక్ చేస్తున్నారా లేదా అన్నది కూడా మనకు తెలియదు. ఆ డ్రైవర్ మధ్యలో దిగి ఏం చేస్తున్నాడని కూడా మనకు తెలియదు. కరెక్ట్ సార్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసుకుంటే ఇవి రకరకాల యాక్సిడెంట్స్ కి కారణాలు అవుతాయి. సో ఇందులో ముఖ్యంగా ఈ కర్నూలు దగ్గర జరిగిన సంఘటన, ఇంతకు ముందు కూడా బెంగళూరు నుంచి వస్తున్న ఒక బస్సు కూడా ఈ విధంగానే అక్కడ ప్రమాదానికి గురి అయ్యి కూడా అప్పుడు కూడా చాలా పెద్ద ప్రమాదం దగ్గర సార్. పాలెం దగ్గర కూడా 45 మెంబర్స్ సార్ అప్పుడు కూడా చనిపోయారు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ మధ్య వెహికల్స్ లో
వెహికల్ వెయిట్ తగ్గించడానికి ఇంతకు ముందు మనం మామూలుగా కరెక్ట్. టిన్, ఎగ్జాక్ట్‌లీ రేకులు సార్. అవును. ఇలాంటివి వాడేవాడు. హ్మ్. ఇప్పుడు మొత్తం కూడా ఫైబర్ మెటీరియలే వాడుతున్నాం. అల్యూమినియం, ఫైబర్ వాడుతున్నారండి సార్. ఫైబర్. అవును. అవును. దానివల్ల ఏముందంటే ఒక చిన్న మంట అంటుకున్నా కూడా మొత్తం బస్సుకే ప్రమాదం వస్తుంది. సో ఇవన్నీ కూడా డిజైన్ కారణాలు, రోడ్డు కారణాలు, వెహికల్ నడిపే వాళ్ళ కారణాలు, స్పీడ్ మీద నియంత్రణ లేకపోవడం. ఎందుకంటే సాధారణంగా గవర్నమెంట్ బస్సుల్లో చూస్తే స్పీడ్ గవర్నర్స్ ఫిట్ చేస్తారు. ఇంకా మీరు అంతకు మించి వెళ్ళడానికి ఉండదు. అవును వెళ్ళదు. సార్. ఆర్టీసీ బస్సులు ఎక్కితే 60 కిలోమీటర్ల స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళదు. స్పీడ్ లాక్ ఉంటది. అవును. స్పీడ్ లాక్ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని ఏమన్నా చేయాలా? తరువాత ఏంటంటే ఈ మధ్య హైవేలు వచ్చిన తర్వాత దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓఆర్ఆర్‌లో ఎప్పుడైనా వెళితే సార్. 120 కిలోమీటర్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. 120 120 బోర్డర్స్ పర్మిషన్ ఉంది సార్. ఇప్పుడు ఇంతకుముందు ఉంది. 100 అదే. ఉండేది. 100 ఉండేది. ఇప్పుడు ఇప్పుడు 120 అవును. చేశారు. అవును. దానివల్ల ఏంటంటే డ్రైవర్లు త్వరగా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. హ్మ్. తర్వాత ఏంటంటే కొన్ని మార్గాలలో టూ వీలర్స్ ని అవాయిడ్ చేయాలి. యాక్చువల్‌గా నైట్ టైమ్‌లో మీరు చూసుకుంటే ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఓఆర్ఆర్‌లో మీకు 2 వీలర్స్, 3 అస్సలు వీలర్స్‌కి లేదు. పర్మిషన్ లేదు లేదు. సార్. అవును. అవును. సో అదే విధంగా ఈ హైవేస్‌లో ఎక్కడైనా ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న స్పాట్‌లో ఇదేదైనా చేయగలమా? అంటే మోటార్ సైకిల్స్ ఇలాంటి వాట్లను ఆపేయడం. ఏంటంటే మనం అనేక విషయాలు చేసినా కూడా వాటిలో ఎన్ఫోర్స్‌మెంట్ చాలా ముఖ్యం. ఎగ్జాక్ట్‌లీ సార్. పేపర్ మీద ఉంటుంది గానీ దాని అమలు అన్నది చాలా కష్టతరమైన విషయం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ యాక్సిడెంట్లు కాకుండా ఎలా చూడాలి అన్నది అందరి బాధ్యత కూడా ఇందులో ఉంటుంది. ముఖ్యంగా ఇందులో బాధ్యత వహించవలసింది ఈ ఈ బస్సుల రీకన్‌స్ట్రక్షన్, బాడీ బిల్డింగ్‌లో ముఖ్యంగా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వాళ్ళు. తర్వాత వచ్చేసి స్పీడ్ నియంత్రణ చేయడంలో పోలీసు మరియు ఆర్‌టీఏ. ఆ తర్వాత ఈ రోడ్డు పక్కన ఉన్న ఈ షాపుల్లో ఈ లిక్కర్ ఇది లేకుండా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. కరెక్ట్ సార్. తర్వాత వచ్చేసి నేషనల్ హైవే అథారిటీస్, తర్వాత స్టేట్ హైవే అథారిటీస్ రోడ్ యొక్క కండిషన్ ఏంటి? ఆ తర్వాత రోడ్‌లో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ నుంచి వెహికల్స్ రాకుండా, తర్వాత ఏంటంటే ఈ మధ్య అనేక వెహికల్స్‌లో ఫ్లాష్ లైట్స్ అన్నవి చాలా ఎక్కువగా వాడుతుంటారు. అంటే ఆ వెహికల్స్ ఎదుటి పక్క నుంచి వస్తున్నప్పుడు మనకు ఎంత గ్లేర్ ఉంటుందంటే దానిలో డ్రైవర్‌కి ముందు రోడ్డు కూడా కనిపించకపోనంత ప్రమాదం కూడా జరుగుతుంది. అవును సార్. అవును. అవును. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ది యాక్సిడెంట్స్. తర్వాత చాలా చోట్ల వెహికల్స్‌ను నిలిపేస్తుంటారు, ఆపేస్తుంటారు ట్రాక్టర్లు ఇలాంటివి. ఓకే. అంటే వెనకాల నుంచి వచ్చే వెహికల్ ముందు ఒక వెహికల్ ఆగిందని మామూలుగా ఏంటంటే రెడ్ లైట్స్ పెడతాం అక్కడ వెనకాల. హ్మ్. 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 అవి దూరం నుంచి రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఎప్పుడైతే వాటి మీద లైట్ పడుతుందో, హ్మ్. కానీ చాలా ట్రాక్టర్స్ గాని, ట్యాంకర్స్ గాని వీట్లలో ఈ వెనకాల ఉండాల్సిన రిఫ్లెక్టింగ్ లైట్స్ కూడా చాలా వాట్లకు ఉండవు. ఓకే. దానివల్ల ఏంటంటే ఈ అతి వేగంగా వచ్చిన వెహికల్స్ వాట్లను ఢీకొట్టుకోవడం వల్ల చాలా చోట్ల మీరు చూస్తుంటారు కారు ట్యాంకర్ కిందికి వెళ్ళిపోవడం. ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా జరుగుతుంది. అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా ప్రతి విభాగం కూడా వాళ్ళ రోల్ గనక చేయగలిగితే యాక్సిడెంట్లను మనం నియంత్రించగలగాలి అన్నది ముఖ్యంగా. ఎందుకంటే మీరన్నట్టు ఇప్పుడు 19 కుటుంబాల్లో ఈ విధమైన దుఃఖ ఛాయలు నిండుకున్నాయి. అందులో సంపాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు సడెన్‌గా మరణించడం వల్ల ఆ కుటుంబాల భవిష్యత్తు ఏంటన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. నో డౌట్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. వాటిలో వీళ్ళకు కాంపెన్సేషన్ వస్తుంది. కానీ ప్రతిసారి దీన్ని అవాయిడ్ చేయగలమా అన్నది మనం ఆలోచించాలి. కరెక్టే సార్. ప్రివెన్షన్ అవ్వకుండా గనక మనం చేయగలిగితే ఏమవుతుందంటే ఇంతమంది జీవితాలన్నవి మనం రక్షించవచ్చు అన్నది ఆలోచించాల్సిన అంశం. ఇంకొక విషయం చెప్పండి సార్. ఏంటంటే యాహ్! ఇప్పుడు ఈ కేసులో ఈ బైక్ వల్లనే ప్రాబ్లమ్ అయిందని చెప్పేసి శివశంకర్ మీద కేస్ పెట్టించారు. ఎవరితో అంటే ఎర్రిస్వామితోటి. హ్మ్. శివశంకర్ అనే వ్యక్తే లేడు కదా అసలు. హ్మ్. చనిపోయాడు. హ్మ్. అతని హ్మ్. మీద కేసు పెట్టిస్తే ఏమవుతది? ఎందుకు పోలీసులు ఎర్రిస్వామితోటి అతని మీద కేసు పెట్టించారు? ఏం జరుగుతది? వాట్ నెక్స్ట్ సార్ అసలు? అంటే ఇన్వెస్టిగేషన్‌లో ఫైనల్‌గా తేల్చాల్సిందేంటంటే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్‌లో తేలాలి. ఓకే. సో ఇందులో ప్రధానమైన కారణం ఈ శివశంకర్ అన్న వ్యక్తి యాక్సిడెంట్ చేయడం వల్ల హ్మ్. యాక్చువల్‌గా మీరు చూస్తే ఎర్రిస్వామి అన్న వ్యక్తి కూడా అక్యూజ్డ్. అతను యాక్చువల్‌గా అక్కడ ఉన్న పరిస్థితిని నియంత్రించకుండా హ్మ్. అతను మొబైల్ తీసుకొని వెళ్ళిపోయాడని మీరే చెప్పారు. అవును సార్. ఆ మొబైల్ కాబట్టి ఆధారంగానే పట్టుకొచ్చారు పోలీసులు. అదే. అంటే సిగ్నల్ ఈ ఆధారంగా. ఈ వ్యక్తి యొక్క నిర్లక్ష్యత కూడా చాలా బాధ్యత. అదే అక్కడ ఉండి ఆ మోటార్ సైకిల్‌ని పక్కకు హ్మ్. తప్పించి అక్కడ ఏదైనా టెంపరరీగా 100కి కొంత డైల్ చేసి సార్. చేసి ఇమ్మీడియేట్‌గా 100కి డయల్ చేసి హైవే పోలీస్‌ని హ్మ్. పిలిపించి హ్మ్. ఇవన్నీ చేయగలిగితే ఇవి జరిగేవి కాదు కదా! అవును. సో 100% బాధ్యత. అయ్యేది కాదు. ఎందుకంటే బాధ్యత వహించాల్సిన వ్యక్తి ఉన్నారు. కాబట్టి ఫైనల్‌గా ఈ యాక్సిడెంట్‌కి కారణం శివశంకర్ మోటార్ సైకిల్‌కు డివైడర్ కొట్టుకోవడం. ఆ తర్వాత అతను పోవడం. ఆ తర్వాత అతని మోటార్ సైకిల్ రోడ్డు మీదే ఉండడం. ఆ తర్వాత వెనకాల నుంచి వచ్చిన ఈ వెహికల్ చూసుకోకుండా దాన్ని గుద్దివేయడం. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే మనం ముఖ్యంగా చేయాల్సిందేంటంటే స్పీడ్ నియంత్రణ అన్నది చాలా ముఖ్యమైన అంశం. తర్వాత హైవేలో కూడా పోలీసులు అలర్ట్‌గా ఉంటారు మామూలుగా హైవే పెట్రోల్ కూడా. ఇలాంటివి ఏదైనా జరగగానే వెంటనే
కమ్యూనికేషన్ ద్వారా మిగతా వాళ్లకు వార్నింగ్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా చేయాలి. తర్వాత ఏంటంటే ఈ స్పీడ్ లిమిట్ కూడా ఫిక్స్ చేయాలి. అంటే మీరు 6 గంటల్లో బెంగళూరుకు చేరుస్తాము అంటే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో వాటి మీద మీరు నియంత్రణ వహించాలి, స్పీడ్ గన్స్ పెట్టాలి. తర్వాత మనుషులే ఉండాల్సిన అక్కర్లేదు, మనం స్పీడ్ గన్స్ ఫిక్స్ చేసేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైవేస్ లో ఉంటాయి, వెంటనే దాని మీద చలాన్స్ మనకి ఇమీడియట్ గా రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా, కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర వెహికల్ ఉంది, ఆ వెహికల్ 240 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళగలదు అది కాదు. నువ్వు యాక్సిలరేటర్ మీద నీ నియంత్రణ ఎంత ఉంది, బ్రేక్ కన్నా యాక్సిలరేటర్ మీద నియంత్రణ చాలా ముఖ్యం మీకు. సో ఆ విధంగా డ్రైవర్స్ కు ట్రైనింగ్ ఇవ్వాలి. ఏదైనా ఇటువంటి ప్రమాదం జరిగితే మనం ఏం చేయొచ్చు అన్నది కూడా వాళ్లకు ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా కేసు పెట్టి ఏం చేస్తారు సార్, నాకు అది అర్థం కావట్లేదు. చనిపోయిన అతని మీద కేసు పెట్టి ఇంకా అంతర్తో క్లోజ్ చేసేస్తారా సార్? అబెటెడ్ సమ్మరీ అవుతుంది, క్లోజ్ అయిపోతుంది అదంతే. అంటే ఎవరైనా వ్యక్తి, మరణించిన వ్యక్తి మీద కేసు, ఆ వ్యక్తి లేనప్పుడు ఇంక కోర్టులో కేసు నడవదు. కానీ ఈ యాక్సిడెంట్ కు ప్రధానమైన కారణం అతను కాబట్టి ఆ కేసు రిజిస్టర్ చేస్తారు, అబేటెడ్ సమ్మరీ అని పంపిస్తారు అనమాట కోర్టు. ఎందుకంటే ఆ తర్వాత ఫైనల్ గా వీళ్ళందరికీ కాంపెన్సేషన్ రావాలన్నా కూడా ఒక ఎఫ్ఐఆర్ అన్నది ఉండాలి. బస్సులో లేకపోతే ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేయాలన్నా కూడా ఒక ఎఫ్ఐఆర్, ఆ బేసిస్ మీద ఇది జరిగిందని పోలీస్ రిపోర్ట్ కూడా ఎన్క్లోజ్ చేయాల్సి ఉంది. సో ఈ అన్ని కారణాల వల్ల ఇది జరుగుతుంది. ఐ థింక్ ఫర్దర్ కూడా ఈ ప్రస్తుత డ్రైవర్ మిస్టేక్ కూడా ఎంత అన్నది తర్వాత ఈ బస్సు ఓనర్ ఎవరు, తర్వాత ఈ బస్సు మేకింగ్ అన్నది, బాడీ బిల్డింగ్ అన్నది నియమాల అనుసరించి జరిగిందా లేదా, ఆ బస్సు రచన ఎలా ఉంది, పర్మిషన్ ఎంత ఉంది, దీంట్లో ఎంత చేశారు, ఈ వయలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకు ఫైన్స్ ఇలాంటివి కూడా వేసే ఆస్కారం ఉంది. తర్వాత బస్సులో కావాల్సిన ఈ ఎక్విప్మెంట్ ఉందా లేదా ఇది కూడా చూడాలి. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎప్పుడు ఫీల్ చేశారు, మరి ఇతను ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కాకుండా ఎందుకు ఇతను పరిగెత్తిపోయాడు, ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి ప్రధానమైన నెగ్లిజెన్స్. ఇది మోస్ట్లీ ఇట్ ఇస్ ఎ నెగ్లిజెన్స్. సో ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం. సో వీటన్నింటి మీద సమగ్రంగా దర్యాప్తు జరుపుతారా సార్? అయితే జరిపి అప్పుడు ఫైనల్ గా చార్జ్ షీట్ వేస్తారు. జరపాలి. అంటే ఇంకా ప్రస్తుతానికి అయితే కేసు ఇతని మీదకి బుక్ చేశారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో మిగతా వాళ్ళు కూడా ఈ యాక్సిడెంట్ కి కారణమవుతారంటే వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేస్తారు దీంట్లో డెఫినెట్. ఫైనల్లీ చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, అంతేనా సార్? చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, అంటే అందులో సాక్ష్యాధారాలు వచ్చి వెంటనే చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, లేకుంటే క్లోజ్ చేస్తారు. అక్కడి నుంచి అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ నుంచి వీళ్ళకి అవకాశం ఉంటుంది వచ్చేది. ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడే ఇనిషియేట్ చేస్తారు, వాళ్ళు కూడా కారణాలు అవన్నీ కూడా వెతుకుతారు. ఎందుకంటే ఫైనల్ గా ఇన్సూరెన్స్ ఇవ్వడానికి మనకు ఒక రిపోర్ట్ కూడా కావాలి, అసలు ఏం జరిగింది అన్న విషయం. ఈవెన్ మనం మోటార్ వెహికల్ యాక్సిడెంట్, మనం మామూలుగా వెహికల్ నడుపుతున్నప్పుడు కూడా ఏదైనా జరిగితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్సెస్ ఉంటాయి, వీటిలన్నిటి కూడా పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి, తర్వాత ఒక రిపోర్ట్ తీసుకోవాలి, తర్వాత డ్యామేజ్ యొక్క ఫొటోస్ పెట్టాలి, ఇదంతా కూడా ప్రొసీజర్ కదా. సో ఆ విధంగా ఈ ప్రొసీజర్స్ కూడా నడుస్తాయి. అంటే నేను అనేది చనిపోయిన వాళ్ళకి వచ్చే ఇన్సూరెన్స్ గురించి కూడా సార్. ఇన్సూరెన్స్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్ కి వీళ్ళందరూ వేస్తారు. వేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీలు వీళ్ళకి ఇస్తారు. దానికి ఎంత ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నది కూడా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్ డిసైడ్ చేస్తుంది. అంటే అందులో ప్రతి వ్యక్తి యొక్క లైఫ్ స్పాన్ ఎంత, తర్వాత అతను ఎంత ఆదాయం ఉంది, ఎంత సంపాదిస్తున్నారు, ఈ యాక్సిడెంట్ వల్ల అతను ఇంత ఆదాయం కోల్పోయారు, ఆ కుటుంబానికి ఇంత నష్టం కలిగింది, దీనికంతా ఒక ఫార్ములా ఉంది. దీన్ని సొల్యూషన్ స్కీమ్ అంటారు. యాక్చువల్ గా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ యాక్ట్ లో ఈ సొల్యూషన్ స్కీమ్ అని ఉంటది. దాని ప్రకారం ఈ ఎంత నష్టపరిహారం ఎంత ఇవ్వాలన్న దానికి క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది. సో అవన్నీ చేసి ఈ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ వాళ్ళు దీనికి ఒక ఇది ఆర్డర్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్ గా అన్ని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.